రాక్షస మొగుడు ఎపిసోడ్ 34 ఫైనల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మెరూన్ కలర్ సుమో ఢిల్లీ శివారు ప్రాంతం వైపు దూసుకుపోతుంది. వర్మ అఖిల్ మధ్యన కూర్చున్న రమేష్కు మనస్థిమితం లేదు. భవిష్యత్తు అర్థం కాక గుర్గావ్ చేరుకునేసరికి పొద్దుపోయింది. కారు ఆపమన్నాడు రమేష్. యాక్చువల్గా ఆ ప్లేస్ తెలియదు, ఫోన్ చేస్తా అని అంటూ జేబుల్లో సెల్ కోసం చూసుకుంటున్న అతడిని ఒక్కటేశాడు వర్మ. ఓవర్ స్మార్ట్నెస్ వద్దమ్మా అంటూ. ఈయనను కాస్త కంట్రోల్ చేయండి, నాకు నిజంగానే తెలియదు, అడగాలి అని అసహనంగా అరిచాడు రమేష్ మెడపై చేత్తో పాముకుంటూ. వర్మను కళ్ళతోనే వారించి జేబులో సెల్ తీసి ఇచ్చాడు అఖిల్ రమేష్కు. అతడు చేస్తున్న ప్రకారం డ్రైవ్ చేసి ఒక బిల్డింగ్ కింద సెలార్లోకి పోనిచ్చి ఆపాడు కారును అఖిల్. వాచ్మెన్ ఎవరు కావాలని కనుక్కున్నాడు. జయరాంకు రింగ్ చేసి తరుణ్ను తీసుకురమ్మన్నాడు పార్కింగ్ దగ్గరకు. 10 నిమిషాలకు లిఫ్ట్ డోర్ తెరిచిన శబ్దమైంది. కారులో లైట్ ఆఫ్ చేశాడు అఖిల్. తరుణ్ను నడిపించుకుంటూ నీడలా కదిలి వస్తున్న జయరాంను చూడగానే అఖిల్ దవడ ఎముక బిగుసుకుంది. బావా, ఇతడిని కాసుకో నువ్వు అని అంటూ మెరుపులా డోర్ తీసుకుని దిగాడు అఖిల్. దిగుతూనే జయరాం మెడ చుట్టూ చెయ్యి వేసి కదలనీయకుండా ఒడిసి పట్టుకున్నాడు అఖిల్. 2 చేతితో బ్యాక్ డోర్ తీసి తరుణ్ను లోపలికి తోశాడు. విడిపించుకోవడానికి గింజుకుంటున్న జయరాంను కారులో ఫ్రంట్ సీట్లోకి తోసి కూర్చోబెట్టాడు అఖిల్. నోరెత్తావంటే చస్తావ్, నోరు మూసుకొని కూర్చోరా అని అఖిల్ అంటుంటే సార్ అని రమేష్తో ఏదో అనబోయిన జయరాం అబ్బా అంటూ తల పట్టుకున్నాడు అఖిల్ కొట్టడంతో. అలాగే ఇరుక్కుని కారును రివర్స్ చేశాడు. 10 నిమిషాల తర్వాత ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఆగింది కారు. తను దిగి జయరాంను కిందకి లాగాడు అఖిల్. ఏరా, నిన్ను ఇక్కడే పాతేస్తా, నేనెవరో తెలియదు నీకు, ఎందుకురా ఆ పసివాడి మీద నీకు అంత పగ అని అంటూ జయరాంను కసితీరా వాయించాడు కాళ్లతో చేతులతో అఖిల్. తప్పైంది, క్షమించండి బాబు అని అతడి దాటికి తట్టుకోలేక చేతులెత్తి దండం పెట్టాడు జయరాం. తన్నటానికి మళ్ళీ కాలెత్తి ఛీ అంటూ కారు దగ్గరికెళ్ళి తరుణ్ నోటికున్న ప్లాస్టర్ తీశాడతడు. అంకుల్ అన్ని కంపించిపోతూ బావురుమని అఖిల్ను పెనవేసుకున్నాడు తరుణ్. భయం లేదు నాన్న, నేను వచ్చేసానుగా అని అంటూ గుండెకు హత్తుకున్నాడు. వాటర్ బాటిల్ తీసి నీళ్లు తాగించి కూర్చోబెట్టాడు. తరుణ్ మమ్మీ అని అంటూ ఏడుస్తూనే ఉన్నాడు. ఏరా, వాడేడిరా అని లేవలేక అవస్థపడుతున్న జయరాంను అడిగాడు. ఎవరు అని అడిగాడు జయరాం. ప్రశ్నకు ప్రశ్న ఏంటిరా అని అంటూ మళ్ళీ తన్నాడు. అలా తన్నడంతో అంత దూరాన పడినతడు ఏడుపు మొదలుపెట్టాడు. ఆ మధు చెప్పకుండా మాయమైపోయాడు సార్ అన్నాడు జయరాం. ఇదంతా అతగాడి ప్లానే అని శిక్ష తగ్గుతుందేమోనన్న ఆశతో అబద్ధం చెప్పాడు. అంటే నువ్వు అమాయకుడివా అని సమీపిస్తున్న అఖిల్ కాళ్ళు పట్టుకున్నాడు జయరాం. క్షమించండి సార్ అంటూ. నువ్వు అదెవరు? ఆ డాక్టరు. ఈ రమేష్ మళ్ళీ జీవితంలో ఎప్పుడు నా కళ్ళ పడకూడదని కోరుకోండి. ఈ ఊరు వదిలి పారిపోండిరా, లేకుంటే మొత్తం అందరినీ కలిపి భూస్థాపితం చేసేస్తాను, జాగ్రత్త అని అంటూ వగరుస్తూ ఒక్క క్షణం ఆగాడు అఖిల్. బావా, అతడిని దించు కారులోంచి అని అన్నాడు వర్మను ఉద్దేశించి. దిగరా దిగు, ఈసారి నీ వంతు అని అంటూ దిగాడు మేజర్ వర్మ. అఖిల్నుద్దేశించి నాకు మాటిచ్చావు అని బెరుకుగా అన్నాడు రమేష్. ఏం బతుకురా నీది, చి ద్రోహి, పో నా కళ్ళ ఎదుట నుంచి అని 2 అడుగులు వేసిన రమేష్ను ఆగు అంటూ సమీపించాడు అఖిల్. రమేష్ పాకెట్లోంచి సెల్ తీసుకుని ఇకపో, మళ్ళీ ఏమాత్రం తోక జాడించడానికి ప్రయత్నించినా బతకనివ్వను అన్నాడు అఖిల్. నన్ను కాస్త సిటీ వరకు దింపు, నా మొబైల్ కూడా కావాలి, నా వైపు నుంచి ఏ ప్రాబ్లం రాదు అని బతిమిలాడుతున్నట్లు అడిగాడు రమేష్. నీకు సిటీకి ఈ కాస్త దూరం పోవటం కష్టం. జీవితంలో ఇన్నేళ్లు ఎలా గడిపిందనుకున్నావురా ఆవిడ? నడి సముద్రంలో వదిలిపోయావు, పో నా ఎదుట నుంచి అని అఖిల్ వెనుతిరిగి నించున్నాడు. పడుతూ లేస్తూ రమేష్ దగ్గరకు వచ్చి నిలబడిన జయరాంను నీ మొబైల్ ఇలా ఇవ్వరా అని అన్నాడు అఖిల్ చెయ్యి చాపి. అయిష్టంగానే ఉన్న కంగారుగా సెల్ ఇచ్చేసి దూరంగా వెళ్ళిపోయాడు జయరాం. ఇప్పుడు పోండిరా ఈ అడవిలో నుంచి నడుచుకుంటూ అని కారెక్కి వెనక సీట్లో కూర్చున్నాడు అఖిల్. ఒక్క క్షణం మౌనం వహించిన అఖిల్, బావా నువ్వు డ్రైవ్ చేయగలవా, ఏం తీసుకోలేదుగా అని అడిగాడు వర్మను. అఖిల్ మాటలకు పెద్దగా నవ్వుతూ ఐఎమ్ ఏ గుడ్ బాయ్ నౌ అని అన్నాడు వర్మ. నాకు కొంచెం రెస్ట్ కావాలి అందుకని అంటూ తరుణ్ను ఒళ్ళోకి తీసుకొని కూర్చున్నాడతడు.
పాపం ఎంత భయపడిపోయి ఉంటాడో అనుకుంటూ. తనకే ఇంత బాధగా ఉంది, ఇక చందన ఎంత కలవరపడిపోతుందో అనిపించింది అతడికి. ఆ తల్లి బిడ్డలను కలపాలని ఆరాటపడుతుంది అతడి మనసు. వర్మ కారును న్యూఢిల్లీ వైపు వేగంగా పరిగెత్తిస్తున్నాడు. తరుణ్తో హాస్పిటల్ గదిలోకి అఖిల్ ప్రవేశించేసరికి తూర్పు వెలుగులు పరుచుకుంటున్నాయి. ధృవతార ఇంకా ప్రకాశిస్తూనే ఉంది. అలికిడికి ఉలిక్కిపడి లేచిన కల్పన ఒక పరుగున ఎదురు వచ్చింది. అఖిల్ భుజంపై నిద్రపోతున్న తరుణ్ను చూసి, ఏమైంది తరుణ్కు, బాగానే ఉన్నాడా అని కంగారుగా అడిగింది కల్పన. బాగానే ఉన్నాడు, కానీ షాకుకు గురయ్యాడు అంతే. ఎక్కడ పడుకోబెట్టను అని చుట్టూ చూస్తూ అడిగాడు. అప్పుడే సడన్ గా లేచిన చందన చుట్టూ అయోమయంగా చూసి, తరుణ్ ఎక్కడా అని అంటూ మంచం మీది నుంచి దిగే ప్రయత్నం చేస్తూ ఉండగా వేగంగా సమీపించాడు అఖిల్. ఇదిగో మీ తరుణ్ క్షేమంగా ఉన్నాడు అని అంటూ నెమ్మదిగా ఆమె పక్కన పడుకోబెట్టాడు. బాబు, తరుణ్ అని అంటూ కుదిపేస్తున్న చందన వైపు నిస్సహాయంగా చూశాడు అఖిల్. మెలకువ వచ్చిన తరుణ్ గాబరాగా లేచి, వద్దు వద్దు, కొట్టొద్దు అని అంటూ అరవటం మొదలు పెట్టాడు. ఏడుస్తూ తరుణ్ను దగ్గరకు తీసుకుపోయిన చందనను పట్టుకుంది కల్పన. గది బయట ఉన్న కుర్చీలో కూర్చుండిపోయాడు వర్మ ఆమెను ఫేస్ చేయలేక. మీరు కొంచెం ఆగుతారా అని చందనను వారించాడు అఖిల్. తరుణ్ను లేవనెత్తి గుండెకు హత్తుకున్నాడు అఖిల్. నెమ్మదిగా అతని తల నిమురుతూ, తరుణ్ నేనమ్మా, ఇలా చూడు అని పదే పదే చెప్పాక కళ్ళు తెరిచి నెమ్మదిగా అఖిల్ ముఖంలోకి చూశాడు తరుణ్. అంతే, 2 చేతులతో అతడిని చుట్టేసి, నన్ను నీతో తీసుకుని పో అంకుల్ అని అంటూ ఎడవసాగాడు. నెమ్మదిగా మంచంపై నుంచి లేచి అఖిల్కు దగ్గరగా వచ్చింది చందన. మళ్ళీ తరుణ్ కనిపిస్తాడనుకోలేదు అని అంది ఆమె. నాన్న, ఒకసారి నా దగ్గరకు రామ్మా అని తరుణ్ను తీసుకోబోయింది చందన. నో, నేను రాను అని తీవ్రంగా ప్రతిఘటించాడు తరుణ్. నేను అంకుల్ దగ్గరే ఉంటా, వాళ్ళు వెరీ బ్యాడ్, నన్ను మళ్ళీ తీసుకుపోతారు అని తరుణ్ వెక్కుతూ అఖిల్ను మరింత గట్టిగా పట్టుకున్నాడు. గడిచిన భయంకరమైన అనుభవం తలుచుకున్న కొద్దీ అతడి శరీరం చిగురుటాకులా కంపిస్తోంది. కల్పన వచ్చి చందనను వారించింది. కాసేపైతే తనే వస్తాడు, బాధపడకు అని అంది. లేదు కల్పన, వాడి ఆలోచన కరెక్ట్, నేనిక ఇవ్వలేను అని దోసిలిలో ముఖం దాచుకొని దుఃఖిస్తున్న చందన వైపు నిస్సహాయంగా చూశాడు అఖిల్. ఆమెను ఓదార్చగల చనువు లేదు తనకు అని బాధగా అనుకున్నాడు. వర్మ దగ్గరకు వెళ్ళింది కల్పన, అతడికి థ్యాంక్స్ చెప్పాలని. అతని చెయ్యి పట్టుకుని, థ్యాంక్స్ అండి, తరుణ్ను తెచ్చి దాని ప్రాణం కాపాడారు అని అంది చెమర్చిన కళ్ళతో. వర్మ మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. నెమ్మదిగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు, థ్యాంక్ యూ అని అంటూ. ఇక లోపల దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ, అఖిల్ గారు, తరుణ్ను మీకే అప్పగించేస్తున్నాను, ఇక నాకు ఈ బాధలు భరించే శక్తి లేదు అని అంటున్న చందనకు కళ్ళు తిరిగినట్లయింది. తూలి పడబోతున్న చందనను ఒక చేతిలో తరుణ్ ఉండటంతో రెండో చేతితో పట్టి ఆపబోయాడు. ఆమె కిందకు జారిపోకుండా ఆపలేని అతడు తప్పనిసరిగా ఆమెను దగ్గరకు హత్తుకోవలసి వచ్చింది. ఒక్కసారిగా స్పృహలోనికి వచ్చిన చందన విడిపించుకునే ప్రయత్నం చేయబోయింది కంగారుగా. దాంతో ఆగండి అని అంటూ ఆమెను నెమ్మదిగా బెడ్పై కూర్చోబెట్టి కల్పన కోసం చూశాడతడు. కాని ఆమె కనిపించలేదు. కొంచెం ప్రశాంతంగా పడుకోండి కాసేపు, ప్లీజ్ అప్సెట్ కాకండి అని అన్నాడు అఖిల్ అనునాయంగా. కాదు అఖిల్ గారు, రియల్లీ ఐ మీన్ ఇట్. ఇక తరుణ్ని మీ దగ్గరే వదిలేస్తాను, వాడికి కూడా మీరే కావాలి, నేను అక్కర్లేదు అని కళ్ళు ఒత్తుకుంది చందన. ఓహో, తరుణ్ను అయితే నాకు ఇచ్చేస్తారు, మరి మిమ్మల్ని ఎవరికి ఇచ్చేస్తారు అని అడిగాడు అఖిల్. అతడి మాటలకు ఉలిక్కిపడి అతడి ముఖంలోకి చూసిందామె. అతడి కళ్ళల్లో భావం ఆమె మనసును తాకింది సున్నితంగా. ఈ చందనను హృదయంలో పదిలపరుచుకోవాలనుకుంటున్న మనసు గురించి ఆలోచించు అని కల్పన మాటలు చెవులలో మారం రోగుతుండగా అతడి చూపుల నుంచి తప్పించుకుని చటుక్కున తల వంచుకుంది ఆమె. ఆమె హృదయంలో ఒక స్పందన. చందు అని అతడి పిలుపు ఆ స్పందనకు ప్రాణం పోసింది. నెమ్మదిగా తలెత్తి అతడి ముఖంలోకి చూసింది చందన. అఖిల్ కళ్ళు ఆహ్వానం పలుకుతున్నాయి అతడి జీవితంలోకి. అప్రయత్నంగా చెయ్యి ముందుకు చాపాడు అఖిల్. మమ్మీ, నువ్వు వచ్చేయ్ అంకుల్ ఇంటికి అని అఖిల్ దగ్గర నుంచి దిగివచ్చి తల్లి చెయ్యి పట్టుకుని లాగుతూ అన్నాడు తరుణ్. అఖిల్ ఆహ్వానం, తరుణ్ అభ్యర్థన, ఆమెలో ఒక అలజడి. చందు ప్లీజ్ అని మళ్ళీ అదే పిలుపు.
ఆమె మనసు ఉలిక్కిపడింది. జీవితంలో క్రూర మృగాల లాంటి మనుషుల వికారాల తాకిడితో బండగా మారిన ఆమె మనసు చల్లగాలి తాకిన మేఘంలా కరిగి వర్షించసాగింది. ఆ పిలుపుతో తడబడుతూ కనిపిస్తున్న చేతిని ముందుకు చాచింది చందన తలవాల్చి. ఆ చేతిని సున్నితంగా అందుకున్నాడు అఖిల్. చేతికి అందిన అపురూపమైన వస్తువు ఎక్కడ జారిపోతుందోనన్న తహతహ అతని స్పర్శలో. అంకుల్, మమ్మీని నన్ను మీ ఇంటికి తీసుకుపోండి అని జరిగిన భయంకర సంఘటనలను తలుచుకొని చిగురుటాకులా వణుకుతూ అంటున్న తరుణ్ దగ్గరకు తీసుకున్నాడు అఖిల్. ఒక చెయ్యి అఖిల్ అందుకోగా రెండో చెయ్యి తరుణ్ చేతిలో ఉండటంతో లేచి వారిని చేరింది చందన. మండు టెండలో పరుగు తీసి చల్లని నీడలో సేద తీరినంత హాయిగా ఉంది అతడికి. మనసును దోచుకున్న ఈ ఇద్దరిని తన హృదయంలో పదిలంగా దాచుకోవాలి అని చందన చేతిని మరింత పదిలంగా పట్టుకున్నాడు అఖిల్. ఆ దృశ్యం చూస్తున్న కల్పన, వర్మల కళ్ళు ఆనందంతో మెరిశాయి. బంధాలకు ఎన్నో పేర్లు ఉంటాయి, వాటికి నిర్వచనాలు ఉంటాయి. కానీ ఏ నిర్వచనానికి అందని కొన్ని అనుబంధాలు కొందరిని ఒకటిగా బంధిస్తాయి. అటువంటి అనిర్వచనీయమైన బంధం ఆ మూడు మనసులను ఒకటిగా పెనవేసింది. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మొత్తం అయిపోయింది. ఫైనల్ ఎపిసోడ్ ఇదే. ఈ స్టోరీని ఫస్ట్ నుండి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఎలాంటి వీడియోస్ మీకు కావాలో కామెంట్ చేస్తే నేను తప్పకుండా అలాంటి వీడియోస్ పెడతాను. సో అలాగే నా వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.